మరో ఉద్యమానికి సిద్ధమన్న జగన్. రఘురామను విస్మరించారా? ఆ ముగ్గురికి తప్పిన జైలు. విచారణలో జరుగుతున్నదొకటి, ప్రచారం మరొకటి. ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న చంద్రబాబు సర్కార్ ఇప్పటికైనా మేల్కోకపోతే మరో ఉద్యమం తప్పదని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పులివెందుల పర్యటనలో భాగంగా రెండో రోజు ఆయన బ్రహ్మణపల్లిలో అరటి తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా బాబు పాలనలో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర లేదని జగన్ దృష్టికి రైతులు తీసుకెళ్లారు. అనంతరం అరటి తోట నుంచే ఆయన మీడియాతో మాట్లాడారు. తమ పాలనలో టన్ను అరటి పంట 30,000 పలికిందన్నారు. ప్రస్తుతం 2,000 కూడా అడిగే నాథులు లేరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చెట్టు మీదే పంట మాగిపోతున్నా ఎవరూ కొనడానికి ముందుకు రాలేదన్నారు. అరటి పంట ఎగుమతిలో నెంబర్ 1గా ఉన్న రాష్ట్రానికి ఎందుకే దుస్థితి అని ఆయన నిలదీశారు. వైసీపీ హయాంలో 3 లక్షల టన్నుల అరటిని ఎగుమతి చేశామని జగన్ గుర్తు చేశారు. పంటను ఎగుమతి చేసేందుకు అనంతపురం, ఢిల్లీ, తాడిపత్రి, ముంబై మధ్య రైళ్లను నడిపామని జగన్ చెప్పారు. నాడు కేంద్రం నుంచి అవార్డులు కూడా తీసుకున్నామని, ఇప్పుడు కూటమి పాలనలో ఎందుకు ఆ పరిస్థితి లేదని జగన్ ప్రశ్నించారు. రైతులపై చంద్రబాబు సర్కారుకు ఏ మాత్రం ప్రేమ లేదన్నారు. చంద్రబాబు 17 నెలల పాలనలో 16 విపత్తులు వచ్చాయన్నారు. ఎలాంటి సాయం అందించలేదన్నారు. తమ పాలనలో పంటల సాగు సీజన్ ముగిసేలోపు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేవాళ్లమన్నారు. కానీ బాబు సర్కార్ ఒక్క రూపాయి కూడా రైతులకు ఇవ్వలేదన్నారు. రైతుల పరిస్థితి దారుణంగా ఉందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు సర్కార్ బంగాళాఖాతంలో కలిసిపోయే రోజు దగ్గరలోనే ఉందని జగన్ హెచ్చరించారు. ఈరోజు ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్న రాష్ట్రంలో ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పి. ఈరోజు అరటి కంటికి ముందు కనిపిస్తూ ఉంది. పోయి పంట చూస్తే ఒకసారి బాధాకరమైన విషయం. గతంలో మా ప్రభుత్వ హయాంలో టన్ను దాదాపుగా 25,000 రూపాయలు యావరేజ్గా పలికిన పరిస్థితి నుంచి 30,000, 32,000 కూడా గరిష్టంగా అప్పట్లో పలికాయి. యావరేజ్గా చూసుకున్నా కూడా 25,000 రూపాయలు యావరేజ్గా కూడా పలికింది. 25,000 రూపాయల టన్ను పలికిన పరిస్థితి నుంచి ఈరోజు కనీసం 2,000 రూపాయలకి అడిగే నాతులు లేడంటే పరిస్థితి ఏమిటని ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు పంట మొత్తం ఇక్కడనే చెట్ల మీదనే పంట ఈరోజు పండిపోయి కుళ్ళిపోయే పరిస్థితిలోకి వస్తూ ఉన్నా కూడా అడిగే నాతులు లేడు, పట్టించుకునే పరిస్థితి లేదు. అలాంటి దారుణమైన పరిస్థితిలో ఉంది. ఇదే అరటికి సంబంధించి గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఏకంగా ట్రైన్లు నడిపే వాళ్ళం. అనంతపురం నుంచి ఢిల్లీకి ట్రైన్లు నడిచేటివి హార్టికల్చర్ పంటలకు. అరటి కానీ చీనీకాయలు కానీ తీసుకొని పోయే ట్రైన్లు నడిచేటివి. తాడిపత్రి టు ముంబై ట్రైన్లు నడిచేటివి. ఏకంగా 23,000 టన్నులు చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి ఎక్స్పోర్ట్స్ ఉంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఏకంగా 3 లక్షల టన్నులకు అరటి ఎక్స్పోర్ట్స్ తీసుకొని పోగలిగాం. అలాగే సూపర్ 6 పేరుతో ఇచ్చిన హామీల అమల్లోనూ ప్రజల్ని మోసగించారన్నారు. ప్రతి నెల నిరుద్యోగులకు నెలకు 3,000 చొప్పున ఇస్తామన్న హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. ప్రతి మహిళకు 15,000 ఇస్తామన్న హామీని అటకెక్కించారని జగన్ విమర్శించారు. ఇప్పటికైనా చంద్రబాబు తన పాలనా రీతును మార్చుకోవాలని, లేదంటే భారీ ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సి వస్తుందని జగన్ హెచ్చరించారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నువ్వు గన పట్టించుకునే కార్యక్రమం చేయకపోతే త్వరలోనే రైతుల తరఫున మరో గొప్ప ఉద్యమం మళ్ళా జరుగుతుంది. ఇవాళ రాజ్యాంగ దినోత్సవం. ఈ సందర్భంగా ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ అయ్యన్న పాత్రుడు, సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు తదితరులు హాజరయ్యారు. కానీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మాత్రం కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రఘురామ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. సహజంగా అసెంబ్లీకి సంబంధించిన కార్యక్రమాలంటే స్పీకర్, డిప్యూటీ స్పీకర్ తప్పక ఉండాలి. అదేంటో కానీ విద్యార్థులతో నిర్వహించిన మాక్ అసెంబ్లీ చంద్రబాబు సొంతింటి కార్యక్రమం అయిందనే జనాల విమర్శలు ఆలోచింపచేసేలా ఉంది. రఘురామకు కాస్త సామాజిక స్పృహ ఎక్కువే. ప్రతి సామాజిక, రాజకీయ అంశంపైన ఆయన వెంటనే స్పందిస్తుంటారు. ఎమ్మెల్యేల హక్కులకు భంగం కలిగిందని ఆయన భావిస్తే ఘాటుగా స్పందించడానికి ఆయన ఏమాత్రం వెనుకాడరు. ఆ మధ్య ఎమ్మెల్యేలకు అవమానం జరిగిందని ఆయన ఆవేదన, ఆగ్రహంతో స్పందించిన సంగతి తెలిసిందే. అలాంటి డిప్యూటీ స్పీకర్ రఘురామ మాక్ అసెంబ్లీ వేడుకలో కనిపించకపోవడం లోటుగానే భావించాల్సి ఉంటుందని కూటమి ఎమ్మెల్యేలు అంటున్నారు. మరీ ముఖ్యంగా రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వచ్చిన విద్యార్థులతో నిర్వహించిన మాక్ అసెంబ్లీ సహజంగానే ఆకట్టుకునేలా ఉంది. రఘురామ హాజరై విద్యార్థులకు 2 మంచి మాటలు చెప్పుంటే బాగుండేది. పైగా నిర్మోహమాటంగా మాట్లాడే గుణం రఘురామ సొంతం. అందుకే ఆయన గైర్హాజరుతో విద్యార్థులకు నష్టమనే అభిప్రాయం
కూటమి ప్రజాప్రతినిధుల్లో రావడం విశేషం. లిక్కర్ కేసులో డిఫాల్ట్ బెయిల్ విషయంలో సుప్రీంకోర్టులో నిందితులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు ఊరట లభించింది. ఏసీబీ కోర్టు నిందితులైన 3 నిందితులకు డిఫాల్ట్ బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును సిట్ ఆశ్రయించింది. డిఫాల్ట్ బెయిల్ను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు నిందితులకి గట్టి షాక్ తగిలింది. ఈ నెల 26 లోపే లొంగిపోవాలని ఆదేశాలపై ఆ 3 సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సర్వోన్నత న్యాయస్థానం ఎలా స్పందిస్తుందో అనే ఉత్కంఠ నెలకొంది. డిఫాల్ట్ బెయిల్ రద్దు చేయాలన్న హైకోర్టు తీర్పును నిలుపుదల చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఏపీ హైకోర్టులో లొంగిపోవాలన్న ఆదేశాల్ని సర్వోన్నత న్యాయస్థానం నిలుపుదల చేసింది. లొంగిపోవాల్సిన అవసరం లేదంటూనే 10 రోజుల్లో కౌంటర్ వేయాలని సిట్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప ఊపిరి తీసుకున్నారు. ఈ 10 రోజుల్లో ఏసీబీ కోర్టు లేదా సుప్రీంకోర్టులో రెగ్యులర్ కోసం న్యాయం పోరాటం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే బెయిల్పై బయట ఉండడంతో న్యాయస్థానాలు కూడా సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని నిందితులు ఆశిస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతానికి కోర్టులో లొంగిపోవాల్సిన అవసరం సుప్రీంకోర్టు ఆదేశాలతో తప్పిందని వైసీపీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో రెగ్యులర్ బెయిల్పై న్యాయస్థానాల ఆదేశాలు నిందితులు కోరుకున్నట్టు ఉంటాయో లేదో చూడాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పలు అంశాలపై విచారణలు జరుగుతున్నాయి. వివిధ స్థాయిల్లోని న్యాయస్థానాల ఆదేశాల మేరకు జరుగుతున్న విచారణలు కొన్నైతే స్వయంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ సంస్థలు చేస్తున్నవి మరికొన్ని. అన్ని వైసీపీ నేతలు అలాగే గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన అధికారుల టార్గెట్గానే విచారణలు సాగుతున్నాయనేది సుస్పష్టం. అయితే విచారణలో భాగంగా అధికారులు అడుగుతున్న ప్రశ్నలు అలాగే సాక్షులుగా నిందితులుగా చెబుతున్న సమాధానాలపై ప్రభుత్వ అనుకూల మీడియాలో సాగుతున్న ప్రచారాలకు పొంతనే లేదని సమాచారం. ఉదాహరణకు తిరుమల లడ్డు ప్రసాదంలో నెయ్యి కల్తీపై విచారణలో భాగంగా ఇటీవల టీటీడీ మాజీ ఇన్ఛార్జ్ ఈవో ధర్మారెడ్డి హాజరయ్యారు. అప్రూవర్గా మారిపోయారని, ఇక టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్ అరెస్టు కాక తప్పదంటూ పెద్ద ఎత్తున దుష్ప్రచారం. నిజానికి అలాంటిదేమీ జరగలేదు. టీడీపీ దాని అనుకూల మీడియా చివరికి కలియుగ దైవం శ్రీవారిని కూడా దుష్ప్రచారం చేసుకోవడానికి విడిచిపెట్టకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. విచారణలో చెప్పని అంశాల్ని కూడా చెప్పినట్టు సొంత పైత్యాన్ని ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలున్నాయి. తాజాగా పరకామణి చోరీ కేసులో సిట్ విచారణకు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెళ్లారు. ఒక విచారణాధికారి టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మరణంపై ప్రశ్న వేసినట్టు సమాచారం. అయితే ఈ విచారణ అందుకు సంబంధించింది కాదని భూమన చెప్పడంతో సంబంధిత అధికారి మౌనం దాల్చినట్లు సమాచారం. వాస్తవం ఇదైతే సతీష్ కుమార్ మరణంతో పాటు పరకామణి చోరీకి సంబంధించిన ప్రశ్నలతో భూమనను ఉక్కిరిబిక్కిరి చేసినట్టు టీడీపీ మీడియా తనదైన పైత్యాన్ని ప్రదర్శించింది. లిక్కర్ కేసులోను అలాగే కల్తీ లిక్కర్ తయారీ కేసులోనూ విచారణలో జరుగుతున్న దానికి ప్రచారం అవుతున్న అంశాలకి ఎంతో తేడా ఉన్నట్టు తెలుస్తోంది. 4 గోడల మధ్య సాగుతున్న వ్యవహారం కావడంతో ఏం రాసినా చెప్పినా ఖండించే వాళ్ళు ఉండరనే తలంపుతో ఇష్టానుసారం దుష్ప్రచారం చేస్తున్నారనే విమర్శ వైసీపీ నుంచి వస్తోంది. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.